సార్వత్రిక ఎన్నికల వేళ అభివృద్ధికి ఊతమివ్వడం సహా ధరల నియంత్రణ మధ్య సమతూకం పాటిస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షను ప్రకటించింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతంపై అనుమానాల మధ్య సమీప భవిష్యత్తులో వృద్ధి రేటుకు ఊతమిచ్చే దిశలో కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ప్రస్తుతం 6.25% ఉన్న రెపో రేట్ను 6% తగ్గించిన ఆర్బీఐ 2019-2020 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాను 7.2% తగ్గించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 7న ప్రకటించిన మధ్యంతర ద్రవ్య పరపతి సమీక్షలో దేశ వృద్ధి రేటు 7.4% ఉంటుందని అంచనా వేసిన రిజర్వ్ బ్యాంక్ వర్షపాతంపై అనుమానాల మధ్య ఇప్పుడు తగ్గించింది. కీలక వడ్డీ రేట్ల తగ్గింపునకు ద్రవ్య విధాన కమిటీలోని 6 సభ్యుల్లో 4 మద్దతు తెలిపినట్టు ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. 2018-2019 ఆర్థిక సంవత్సరం త్రివది త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 2.4% నమోదవుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థపై తన వైఖరిని తటస్థంగా ఉన్నట్టు తెలిపిన ఆర్బీఐ వృద్ధి రేటును మరింత పెంచాలంటే ప్రైవేట్ రంగంలోకి మరిన్ని పెట్టుబడుల్ని ఆకర్షించాలని సూచించింది. ఈ దిశలోనే కీలక వడ్డీ రేట్లు తగ్గించాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ నిర్ణయంతో గృహ, వాహన రుణాలపై వడ్డీ భారం తగ్గుతుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.